ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ సాయి తండ్రి చూపు నీపై పడిందమ్మా. లక్షల్లో ఒక్కరికే ఈ అదృష్టం. తొందరపడి నెట్టేస్తే ఈ శుభవార్త మళ్ళీ వినలేవు. నీకు చెప్పే తీరాలి బిడ్డ, తప్పకుండా విను చూడమ్మా అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పాలని అనుకుంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. తల్లి, ఈరోజు నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను. తీపికరమైన ఈ విషయం వినిబిడ్డా. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటన్నింటినీ పోగొట్టుకుంటున్నావు. ఎవరైతే నిన్ను కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ నీకు దూరం అవుతున్నారు. దేనినైతే నువ్వు నమ్ముతున్నావో అదే నీకు మోసమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు, అవునా బిడ్డ? నీ మనసులో ఏముందంటే నువ్వు ఎలా గెలుస్తావు అని. నీ చుట్టూ ఉన్న వాళ్ళు హేళన చేస్తున్నారు, అవునా? కానీ భయపడవద్దు బిడ్డ. నీకు ముందు జరిగే వాటిని చూసి భయపడి కన్నీళ్లతో ఉంటే నీ వెనుక ఉన్న నీ సాయి తండ్రిని నేనెలా చూడగలను తల్లి? కళ్ళు తుడుచుకొని కళ్ళెత్తి నా వైపు ఒక్కసారి చూడు తల్లి. నా చూపు నీపై పడింది. ఇక నీకు ఈ రోజు నుంచి అంతా అదృష్టకాలమే. నీకు ధైర్యాన్నివ్వడానికి గంభీరంగా నేనున్నాను కదా. ఇదివరకు నువ్వు చూసిందంతా సద్ది మూట లెక్క. కానీ ఇక నుంచి నేను కొత్తగా వడ్డించబోతున్నాను. నీ ఆకలి తీర్చేలా కడుపు నిండా భోజనం పెట్టబోతున్నాను. నువ్వు తినకుండా నీరసిస్తే ఏం కూడా సాధించలేవమ్మా. నేను సారథిలాగా నీ దగ్గరకు వస్తాను. అర్జునుడివి, నువ్వు అర్జునుడివి. నా ప్రియమైన బిడ్డవు తల్లి. దుఃఖమనే శత్రువుని తరమడానికే నా బలంతో, నా తోడుతో సైన్యంలా నిల్చున్న అర్జునుడివి బిడ్డ. నువ్వు కళ్ళు తెరిచి చూడు, నేనే కృష్ణుణ్ణి. నా ప్రియమైన బిడ్డవు. నువ్వు బలంగా తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ నిన్ను తాకలేరు తల్లి. నా మనసు అనే రథంలో నిన్ను ఉంచితే నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం నీ కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తే నీ కళ్ళలో ముసలాయనలా కనిపిస్తున్నారు కదా బిడ్డ. బాగా చూడు తల్లి. ముసలివానిలా కనిపిస్తున్న నేను ముసలవాణిని కాదు, నీ బాబానే తల్లి, నీ తండ్రిని. నీ భుజబలానికి ధైర్యాన్నిచ్చే స్నేహితుణ్ణి. నీ చెడు కోరే వాళ్ళకి పాఠం చెప్పే ఆచార్యుణ్ణి. నా అనుమతి లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు అని తెలిసి కూడా దిగులు పడవచ్చా బిడ్డ? ఇవన్నీ పెద్ద పెద్ద శోధనలుగా నీకు కనిపించవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక్క క్షణం చాలు అన్నింటినీ మార్చడానికి. నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీకు ఏ తీర్పు దొరకక అల్లాడిపోతుంటే, నా సాయం కోసం పరితపిస్తుంటే, కష్టకాలంలో నువ్వున్నప్పుడు నిన్ను చూసి నా హృదయం కరిగిపోతుందిగా తల్లి. నీకు మంచి చేయడానికి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రాననుకుంటున్నావా? బిడ్డా, ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు నీ చెవిన వెయ్యడానికే నీ దగ్గరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. నా చూపు నీపై పడేలా చేశాను. ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండు తల్లి. ఏ కారణం కోసమో దిగులు పడవద్దు. నా ద్వారకామయ బిడ్డవు తల్లి నువ్వు. ద్వారకామయలో అడుగుపెట్టిన, ఆ నీడలో జీవించిన అన్ని సుఖ సంతోషాలను పొందగలిగే భాగ్యాలను కలిగి ఉంటారమ్మా. నీకు వ్యతిరేకంగా ఏదీ జరగదు. నేను జరగనివ్వను. నేను ఎక్కడో దూరంగా ఉన్నానని భయం ఏర్పడింది కదా నీకు. కానీ నిన్ను మోస్తూ ఉన్నాను బిడ్డ. నిన్ను ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాను. నా చూపు ఎప్పుడూ నీపైనే ఉంది. నడిచేది మాత్రమే నువ్వు, కానీ దారి చూపేది నేనే కదా. ఆ దారిని కూడా నేనే కదా. నీ దారుల్లో బాధనిచ్చేది నేనే. ఆ బాధతో నీకు కన్నీళ్లు వస్తే ఆ కన్నీళ్లు తుడిచేది నేనే తల్లి. సరే, ఇక నుంచి నీ దుఃఖాలన్నీ విసిరేసి నెమ్మదిగా జీవించు. ఎందుకంటే
నీకు తియ్యటి కబుర్లు నీ చెవికి వినసొంపుగా చేరుతాయి. మంచి శుభవార్తలు నీకు చేరవేస్తాను. తీపి వార్తలు, మంచి వార్తలు, నీకు కావలసిన మాటలు విని ఆనందంగా ఉండు. ఈ వెన్నెల సమయంలో నిన్ను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఇక నువ్వు సంతోషంగా జీవిస్తావమ్మా. సుఖంగా ఉంటావు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని పాదాలు విడవకు తల్లి. నువ్వు ఈ తీపి శుభవార్త త్వరలో నీకు ఖచ్చితంగా చేరుతుంది. నువ్వు ఎలాంటి దిగులు చెందకుండా, ఎలాంటి భయము లేకుండా, నీ బాబా చూపు నీపై ఉంది. నీ కాపలాగా ఉంది. నీకు నీడలా నిన్ను కాచుకొని ఉంది అనే ఒకే ఒక్క నమ్మకంతో నిద్రించు. నీ జీవితమంతా కూడా నీకు తోడుగా నిలుస్తాను. నా బిడ్డవి, నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. ఇక నీకు ఎలాంటి భయం లేకుండా నీ సాయి ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.